శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూన్ 2025వ సంవత్సర మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని విధాల అదృష్టకరమైనటువంటి యోగాలు ఈ వృషభ రాశి వారికి ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఈ నెలలో మీకు వ్యయస్థానంలోకి రాష్ట్రాధిపతి శుక్రుడు మారడం అన్నది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఆత్మీయుల్ని మీరు కలుసుకోవడం జరుగుతుంది. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఆలోచనలు వారితో పంచుకొని ఒక ముఖ్యమైన నిర్ణయానికి ఈ సమయంలో రావడానికి మీకు సరైనటువంటి సమయం. అలాగే దీర్ఘకాలంగా చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ యొక్క బాధ్యతలు ముఖ్యంగా వ్యక్తిగతంగా మీకు కానీ మీ యొక్క సంతానానికి కానీ ఈ సమయంలో ఏదైనా వివాహం చేయడం కానీ వారి కొరకు ఏదైనా శుభకార్యం కాలేజీలో చేర్పించడం వాటి కొరకు ఎక్కువగా ధనాన్ని కూడా వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహ అవసరాలకి కావాల్సినటువంటి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. మీ యొక్క జీవన విధానం లైఫ్ స్టైల్లో అవసరమైనటువంటి విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడం అది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని బహుమతి రూపంలో కూడా మీకు ఏదో ఒక విలువైనటువంటి వస్తువులు కానీ బట్టలు కానీ నగలు కానీ కానుకల రూపంలో కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది చాలా అవకాశంగా ఉంటుంది. తరచూ ఏదో ఒక శుభకార్యంలోనో పేరంటంలోనో పెళ్ళికో తరచూ వెళ్ళడం, నలుగురిని కలుసుకోవడం, మీ యొక్క ఆధిపత్యాన్ని చాటించే ప్రయత్నంలో చాలా వరకు మీకు ఎక్కడికైనా ఒక గుర్తింపు అన్నది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏర్పడిన ధనయోగాలు, ధనస్థానంలో ఏర్పడినటువంటి గురువు చాలా వరకు మీ యొక్క వాక్చాతుర్యానికి విలువ పెరుగుతూ ఉంటుంది. అలాగే మీరు చెప్పిన విషయాన్ని 10 మంది అమలు చేసి దానివల్ల వాళ్ళు లాభపడుతూ ఉంటారు. అలాగే చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి బాకీలు ఏవైనా వసూలు అవ్వడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా మీ యొక్క సామర్థ్యంతో మీ యొక్క సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఉపాధ్యాయ వర్గంలో ఉన్న వారికి బ్యాంకింగు, ఫైనాన్సు, లాయర్సు, అలాగే స్వతంత్ర వ్యాపారం చేస్తున్నటువంటి వ్యవసాయదారులు కూడా చాలా వరకు ఇది ఆర్థికపరమైన లాభాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. తరచూ కుటుంబంలో ఈ శుభకార్యాల కోసం, మంచి కార్యక్రమాల కోసం మాట్లాడుకుంటారు. మీ కుటుంబంలో ఒకరికి వ్యక్తిగతంగా వారి యొక్క ఆదాయం పెరగడం వల్ల మీ పైన కొంత ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే లాభస్థానంలో శని భగవానుడు, సాధారణంగా వృషభ రాశి వారికి శని యోగకారకుడు. చాలా కాలం తర్వాత మళ్ళీ మీకు కొత్త కొత్త ఆలోచనలు, ఆదాయాలు వస్తుంటాయి. ఇది ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావడం, మీ యొక్క ఆదాయాన్ని, మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకునే మార్గాలు వెతకడం, దాంతోపాటు మీ వ్యక్తిగత ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే మీ యొక్క స్థిరాస్తి యొక్క వాల్యూ పెరగడం వల్ల కానీ మీ పెద్దవారు మీకు వారసత్వంగా రాసినటువంటి ఆస్తి, స్థిరాస్తి ఏదైనా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద మేజర్ గ్రహాలైనటువంటి ఈ గురు శనిలు అనుకూలంగా ఉండడం, శుక్రుడు వ్యయస్థానంలో ఉండడం నిజంగా ఈ రాశి వారికి ఒక గొప్ప అవకాశాలు కొల్లలుగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రాశి అందే రవి ఇంచుమించుగా మనకి ఈ నెల అంటే జూన్ నెల 14, 15వ తారీఖు వరకు రాశి యందు రవి మీలో ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఏదైనా సాధించగలను అన్న ధైర్యం మీకు చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు కూడా అక్కడ కలియడం జరిగింది. చతుర్థ పంచమాధిపతులైనటువంటి ఈ బుధ రవిలు మీ రాశిలో ఒక బుధాదిత్య యోగాన్ని, ఒక నిపుణ యోగాన్ని ఇవ్వడం వల్ల విద్యార్థులు తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. కొత్త కాలేజీల్లో సీట్ రావడం కానీ మీ యొక్క టాలెంట్కు తగ్గట్టుగా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులకి కొత్త అవకాశాలు కానీ ప్రభుత్వ స్కాలర్షిప్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనకి ఈ జూన్ 6వ తారీఖు నుంచి కుజుడు 4వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వ్యయాధిపతి చతుర్థ స్థానంలోకి రావడం వల్ల జూన్ 4 తర్వాత కొద్ది వరకు కొంతమందికి స్థానచలనం కానీ, గృహం మారడం కానీ, విద్యార్థులైతే వేరే చోట వెళ్ళి చదువుకోవడం కానీ, హాస్టల్లో ఉండి చదువుకునే అవకాశాలు చాలా వరకు ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. మీరు ఏదైనా కొంతకాలంగా ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలనే మీ ప్రయత్నం కూడా ఈ జూన్ 6 తర్వాత నెరవేరే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెల ప్రారంభం గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉండిపోవడం వలన చాలా ప్రయత్నాలు చివరి నిమిషంలో ఆగుతుంటాయి. 1-2 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప మీ యొక్క పని జరగదు. దానికి వల్ల కొంచెం స్ట్రగుల్, చికాకు రావడం వల్ల మధ్యలో మానేయకుండా సంపూర్ణంగా మీరు ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది ఏ కార్యక్రమం అయినా
విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి. జూన్ నెల 10వ తారీఖు నుంచి ఏర్పడినటువంటి గురు మౌఢ్యమి, ఇది సాధారణంగా శుభకార్యాలు వాయిదా పట్టడం, ఆ టైంలో శుభకార్యాలు చేయలేదు పక్కన పెడితే, ధనకారకుడైనటువంటి గురువు రవితో కంబస్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటి టైట్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా శుభకార్యాలు లేనప్పుడు మనీ రొటేషన్ ఆగిపోతూ ఉంటుంది. వ్యాపారాలు చాలా వరకు సన్నగిల్లడం వల్ల ప్రతి వారికి ఆర్థికపరమైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పటిదాకా? జూలై 8వ తారీఖు వరకు. అందువల్ల ఏంటంటే ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా, వ్యక్తిగతంగా మీ యొక్క ఖర్చులు అదుపులో ఉండి మీకు ధనయోగం రావాలన్నా ఈ సమయంలో మనం కంపల్సరిగా గురుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. గురుగ్రహ పరిహారం చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉంటాయి. అందులో దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, వీళ్ళని ఆరాధించడం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. దానికన్నా గురువుకి అనుకూలమైనటువంటి దినుసులు అంటే మామూలుగా ఈ శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి మరి గురువారం రోజు ఏదైనా దేవాలయంలో, అంటే ఇది వారి శక్తి అనుసారం 3 సంఖ్య వచ్చేలాగా ఉండవలసి ఉంటుంది. అంటే 3 పిడికెళ్ళు, 3 కేజీలు, లేదంటే 3 పావు కేజీలు ఈ విధంగా తయారు చేసి ఈ భక్తులకి పంచిపెట్టడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. దాని తర్వాత ముఖ్యంగా గోసేవ చేయవలసి ఉంటుంది. గురువారం రోజు నానబెట్టినటువంటి ఈ శనగలు స్వయంగా జాతకుడు మరి ఆ గోవికి, ఇంటి కుటుంబ సభ్యులైనా పర్లేదు, గోవుకి ఆహారంగా పెట్టడం, అది తినే సమయంలో గోవుకి 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం. లేదంటే ఇప్పుడు ఈ అరటిపళ్ళు, అంటే మామూలుగా దేశవాళీ అరటిపళ్ళు, పసుపు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు ఈ గోవుకి పెట్టడం వల్ల కూడా గోవు యొక్క సంతృప్తి ఎంత మీకు అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా వస్తుంది. అలాగే ఇదే సమయంలో మీరు శివాలయంలో శివునికి గోవు యొక్క, అంటే ఆవు పాలతో కానీ, ఆవు పెరుగుతో కానీ, పంచామృతాల్లో కానీ, అలాగే ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ పంచదార శుభ్రంగా పౌడర్గా చేసి ఒక 3 కేజీలు పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు బయటపడతాయి. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. తేనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆవు మజ్జిగ కానీ, ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేయడం వల్ల చాలా వరకు మనకి ఇటువంటి సమస్యల నుంచి అంటే ఏదైనా ఆర్థిక సమస్య తొలగాలన్నా, ఆరోగ్యం బాగోవాలన్నా శివుణ్ణి మీరు ఎంత గట్టిగా ఆరాధిస్తే అంత ఐశ్వర్యం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కంపల్సరిగా రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అంటే ఒకదానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ లింక్ తప్పకుండా ఉంటేనే మనకు ఆ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఏదో శివుడికి అభిషేకం చేయనంత మాత్రం ఆ ఫలితం రాదు, సూర్య నమస్కారం చేస్తున్నంత మాత్రం నీ ఫలితం రాదు. ఇవన్నీ కలిపి ఒక నిష్ఠతో నియమకంగా కొన్ని పద్ధతిగా చేసుకోవడం వల్ల కంపల్సరిగా ఎవరికైనా ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు నిత్యం మీ యొక్క పర్సులో ధనం ఉండాలంటే మారేడు దళం ఉంటుంది. అది శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ మారేడు దళం ఒకటి తీసుకొని మీ యొక్క పర్సులో పెట్టుకోండి. ఎంత తీసినా తరగని ధనం మీ దగ్గర నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాపార సంస్థల్లో నిరంతరం మనీ రొటేషన్ అవ్వాలంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో ఒక 11 గోమతి చక్రాలు కానీ, 11 లక్ష్మీ కవ్వలు కానీ విధి విధానంగా అభిషేకం చేసిన తర్వాత ఒక కవర్లో మీ మనీ బాక్స్లో వేయడం వల్ల నిరంతరం తరగని ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఏదైనా మనీ కొరకు ఈ రెమెడీ చేసినప్పుడు మనం కూడా చాలా నియమంగా ఉంటూ ఏదో విధంగా అన్యాయానికి, అక్రమానికి వెళ్లకుండా నిజాయితీగా ఉన్నప్పుడు కంపల్సరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.